హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను 7 శనివారాల వ్రతాన్ని అయితే స్టార్ట్ చేశాను కదా. నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి చాలామందికి తెలుసు. ఈరోజు ఇంకా లాస్ట్ శనివారం అనమాట, 7వ వారం. ఇంకా దీనికోసం అయితే 7 రకాల ప్రసాదాలు అయితే తయారు చేశానండి. రవ్వ కేసరి, అలాగే మన శనగలు, అత్తిసరు, పులిహార, గారెలు, దద్దోజనం, ఇంకా వచ్చి క్షీరన్నం చేశాను. దాంతోపాటు మనం నువ్వుల ఉండలు, వడపప్పు అండ్ అది కూడా పెట్టాలి కాబట్టి అవి కూడా చేస్తాను. తర్వాత దేవుని దగ్గర దీపాలతో అయితే అన్నీ అలంకరించుకున్నానండి. ఈ 7 శనివార వ్రతం అయితే ఫస్ట్ వీక్ అమ్మ వచ్చి స్టార్ట్ చేయించింది. 2 ఇయర్స్ నుంచి అయితే నేను చేయాలని కోరుకుంది, కానీ చేయగలనా లేదా అని చాలా భయపడ్డాను. ఇంకా తర్వాత ఒక మంచి రోజు అయితే మా అమ్మ వచ్చి స్టార్ట్ చేసిందనమాట. ఎలా చేసుకోవాలనేది చూపించింది. రెండో వారానికి నేను చాలా సిక్ అయిపోయాను. రెండో వారం కంపల్సరీ చేసుకోవాలని చెప్పి వెళ్ళింది. చాలా సిక్ అయ్యి సెలైన్లు అవి ఎక్కించడం వల్ల చేయగలనా లేదా ఈ బాబోయ్ ఎలాగా అనుకున్నా. కానీ ఆ స్వామివారి దయ వల్ల రెండో వారం కూడా చాలా ఘనంగా చేసుకున్నానండి. ఆ వీడియోస్ ఎవ్రీ వీక్ మీతో అయితే నేను షేర్ చేసుకున్నాను. చూడని వాళ్ళైతే చూడండి. చాలా సులభంగా ఉంటుందండి. మనం స్టార్ట్ చేసిన ముందు అయితే చాలా భయపడతాము, కానీ చాలా ఈజీ అన్నమాట. దీపాలు చేయడానికి కూడా ఫస్ట్లో నేను చాలా భయపడ్డాను, కానీ అమ్మ ఒకసారి చూపించిన తర్వాత అయితే ఇంకా మన యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చూసి ఎలా చేయాలన్నది చూసి నేర్చుకుని బాగా అయితే చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, దేవుణ్ణి అయితే అన్ని రకాలుగా అయితే అలంకరించుకున్నా. ఇంకా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసి మాలని, అలాగే సువాసనగా ఉంటాయి కాబట్టి కొన్ని మల్లెపూలు ప్రతి వారం వేసుకుని స్వామివారికి అయితే అలంకారం చేసుకున్నా. ఎందుకంటే స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఎంత అలంకారం చేస్తే ఆయనకి అంత ఇష్టంగా ఉంటుందని అయితే చేసుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర అంతా మనం పూజ చేసుకుని ఏం లేదండి, ఫస్ట్ వినాయకుని పూజతో స్టార్ట్ చేసుకుని తర్వాత మనం వెంకటేశ్వర అష్టోత్తరం, అలాగే లక్ష్మీ అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరంతో పూజ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరంలో నేను తులసిమాలలు వాడి మాత్రం 108 మంత్రాలు చేసి పూజ అయితే చేసుకునేదాన్ని. అలాగే ప్రతి వారం చేసుకున్నా. అలాగే వారంలో ఒకరికి బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా మనం భోజనాలు అయితే పెట్టుకుంటే మంచిదని చెప్పారు. కానీ నాకు ప్రతి వారం కుదరక లాస్ట్లో పెట్టుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా మా కాలనీలో ఉండే మా రిలేటివ్స్ అందరికీ భోజనాలు చెప్పుకోవడానికి అయితే ముందు రోజు ఫోన్ చేసి చెప్పాను. ఇంకా దీనికి నేను చేసేంత ఓపిక లేదండి, ఎందుకంటే చాలా చాలా సిక్ అయిపోయాను. ఇంకా నేను తేరుకోలేదు. సో ఏం చేసామంటే ఇంకా క్యాటరింగ్కి అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా చూడండి, దేవుడి దగ్గర అయితే అన్ని రకాల ప్రసాదాలు, అలాగే 7 రకాల పళ్ళతో అయితే శుభ్రంగా స్వామివారికి ఇలాగా నివేదన చేసి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. చాలా మనసు అయితే సంతృప్తిగా అనిపించింది. ఇంకా 7 లడ్డూలు కూడా కంపల్సరీగా పెట్టుకోవాలండి. అలాగే మనం పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ కూర్చుని మేము గోవిందనామాలు, అలాగే మన విష్ణు సహస్రనామ పారాయణం అయితే చేసామండి. చాలా మనసు అయితే ప్రశాంతంగా అనిపించింది. నేను ఇంత చేయగలనా లేదా అన్న దాన్ని చాలా ఘనంగా చేసుకునేటప్పటికి ఆనందం అయితే చాలా అనిపించింది అనమాట. ఎవరైనా మీరు మనసులో కనుక ఈ కోరిక ఉంటే ధైర్యంగా మీరు స్టార్ట్ చేయండి. చాలా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే వస్తాయండి. ఆ స్వామివారే మనతో ఉండి పూజ అయితే ఘనంగా జరిపించుకుంటారు, దాంట్లో అయితే సందేహం లేదు. ఇక వచ్చిన వారందరికీ కూడా నేను ఈ 7 వారాల పుస్తకము, అలాగే తాంబూలము, రవికెలగుడ్డ పెట్టి ప్యాక్ చేసి అయితే మనం తాంబూలంగా ఇచ్చానమాట. గమ్ముని ఎవరైనా చేసుకోవాలంటే కూడా మన గుర్తుగా ఉంటుంది, పలానా ఆవిడ ఇచ్చింది, వ్రతం చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఇలా అయితే ప్యాక్ చేశాను. పూజ అయిన తర్వాత స్వామివారు అయితే ఇలా ఉన్నారండి, చూడండి ఇలా పెట్టించాను అనమాట. ఒక పుస్తకము, తాంబూలము, రవికెలగుడ్డ. ఇంకా మా వాళ్ళందరూ వచ్చిన తర్వాత అయితే వీళ్ళందరికీ గోవిందనామాలు అయితే పెట్టాను. గోవిందనామాలు పెట్టిన తర్వాత అయితే వాళ్ళ మొహం అయితే ఎంత కళగా అనిపించిందో. ప్రతి వారం నా వీడియోలో అబ్జర్వ్ చేస్తే కూడా నేను పూజ ఆ రోజు మొత్తం కూడా గోవిందనామాన్నే పెట్టుకున్నానండి. అందరూ కూడా చాలా బాగుందనేవాళ్ళు. నాకు కూడా చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించేవన్నమాట. ఇంకైతే 7 వారాలు ఖచ్చితంగా అయితే నేను గోవిందనామాన్ని పెట్టుకున్నా. ఇంకా ఈ పారాయణం అయిపోయిన తర్వాత అందరికీ పెడుతున్నాను గోవిందనామాలు. చూడండి, వీడియోలో కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. అందరూ కూడా చాలా హ్యాపీ అనమాట.
మనం భోజనాలు పెట్టేటప్పుడు ఏదైనా ఇద్దరు దంపతులకి, ఒకరు లేదా ఇద్దరు దంపతులకైతే వెంకటేశ్వర స్వామి అలివేలు మంగతాయరుగా వాళ్ళని భావించి వాళ్ళకి ముందు మనం భోజనం పెట్టి తర్వాత మిగిలిన వచ్చిన అతిథులందరికీ కూడా భోజనం పెట్టాలన్నమాట. వాళ్ళకి మనము తాంబూలంగా ఒక 11 రూపీస్, ఒకవేళ మీరు ఇవ్వగలిగితే పంచ అండ్ రవికెల గుడ్డ కూడా ఇచ్చుకుని వాళ్ళకి మనం చేయొచ్చు. నేనైతే మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళనే వెంకటేశ్వర స్వామి అలివేలు మంగతారుగా భావించి వాళ్ళకైతే భోజనం పెట్టి ఫస్ట్ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని తర్వాత మనకి మిగిలిన వాళ్ళందరం కలిసి ఒక 3 బ్యాచెస్ కింద అలా అయితే భోజనాలు చేసామండి. భోజనాలు కూడా చాలా బాగా సెట్ అయినాయి. బూరే, అలాగే బజ్జీ, పులిహోర, ఇంకా వచ్చి రైసు, పన్నీర్ కర్రీ, వంకాయ కారం పెట్టిన కూర, రోటి పచ్చడి, వడియాలు, పెరుగు ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట. భోజనాలు అయితే అయిపోయిన తర్వాత నేను ప్రతి వారం అయితే ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేదాన్ని, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. లాస్ట్ వీక్ కొన్ని ప్రసాదాలు అయితే పంచిపెట్టాలనుకున్నా. ఇంకేం చేసామంటే భోజనాలు అయిపోయిన తర్వాత పులిహోర అయితే కలిపామన్నమాట. పులిహోర కలిపేసి చిన్న చిన్న ప్యాకింగ్ లాగా చేసేసి నేను ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడున్న భక్తులకైతే ఒక 40 పొట్లాలు అలా అయితే చేసామన్నమాట ప్యాకింగ్. అవన్నీ ఇచ్చానండి. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను, ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ధైర్యంగా మీరు చేయగలరు అన్న పాజిటివ్ దాంతోనే చేసుకోండి. ఖచ్చితంగా చాలా బాగా జరుగుతుంది. స్వామివారే మీకు దగ్గరుండి చేయిస్తారు. చెప్పింది చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే ఎవరికైనా భయం ఉంటుంది కొంచెం ఈ రకాలు చేయగలమా లేదా అని. మీరు ధైర్యంగా స్టార్ట్ చేసుకోమని మరొకసారి చెప్తున్నానండి. ఇదేనండి ఈరోజు వీడియో. నా 7 వారాలు చిన్న చిన్న షార్ట్లు కూడా పెట్టాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే నా స్వామివారి అలంకారం ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఓం నమో వెంకటేశాయ.